సుగుణ రామారావు ఒక్కగానొక్క కూతురు. రామారావు చిన్నప్పుడే తన భార్య చనిపోవడంతో సుగుణని చాలా గారాబంగా ఇంకా ప్రేమగా పెంచుతాడు. సుగుణకు కూడా తండ్రి అంటే అంతే ఇష్టం. రామారావు సుగుణని బాగా చదివిస్తాడు. సుగుణ కూడా చక్కగా చదువుకొని వాళ్ళ ఊరిలోని మంచి ఉద్యోగం తెచ్చుకుంటుంది. ఇలా ఉద్యోగం చేస్తూ ఉంటుంది సుగుణ. ఏంటమ్మా సుగుణ, ఈరోజు ఇంత ఆలస్యమైంది? నీకు చెప్పాను కదా, ఆలస్యమైన రోజు నాకొక ఫోన్ చెయ్యమ్మా, నేను నిన్ను బండి మీద తీసుకొని వస్తాను అని. నువ్వెప్పుడూ ఇంతే, అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తావు కానీ నన్ను మాత్రం కష్టపెట్టవు. అలా ఏం లేదు నాన్న, నేను ఉద్యోగం చేస్తుంది మన ఊర్లోనే కదా, మహా అయితే 1 కిలోమీటర్ నడవాలి. దానికోసం మళ్ళీ మీరు రావడం తిరగటం ఇవన్నీ ఎందుకు నాన్న? మీకు కూడా పొలం పనులని షాప్ పనులని చాలా పనులుంటాయి కదా. రోజు నడక ఆరోగ్యానికి మంచిది కూడా. అందుకే నాన్న రోజు నేనే వస్తున్నాను. అది సరే కానీ ఈరోజు నీకు పెళ్ళిళ్ళ పేరయ్య ఒక సంబంధం తీసుకొని వచ్చాడు. ఎన్ని సంబంధాలు వచ్చినా నీకు వాళ్ళెవ్వరూ నచ్చట్లేదు. ఈరోజు మాత్రం ఈ సంబంధం నాకు కూడా నచ్చలేదు. కానీ నీతో ఒక మాట చెప్తే బాగుంటుందని చెప్తున్నాను. మన ఊర్లోని వ్యవసాయం చేసుకునే రంగయ్య సంబంధం తీసుకొని వచ్చాడు. నిన్ను ఇంత చదివించింది వ్యవసాయం చేసుకునేవాడికిచ్చి పెళ్లి చేయడానికా అని చెడామడా తిట్టి ఆ పెళ్ళిళ్ళ పేరయ్యని ఇంటి నుంచి పంపించి వేశాను. ఏదో ఊరికే చెప్పానులే. అలా ఎందుకు చేసావు నాన్న? వ్యవసాయం చేసుకునే వాళ్ళది మాత్రం పని కాదా? వాళ్ళు మాత్రం డబ్బు సంపాదించటం లేదా? అయినా మనం వ్యక్తిని చూడకుండా అతని గురించి ఎలా నిర్ణయించుకుంటాం? అందుకే ఒక్కసారి నేను అతన్ని కలుస్తాను. అతనితో మాట్లాడిన తర్వాత నా నిర్ణయం చెప్తాను నాన్న. అదేంటమ్మాయి, నీకు మతి కానీ పోయిందా ఏంటి? వ్యవసాయం చేసుకునేవాడిని నువ్వు కలిసేదేంటి? ఈ పెళ్ళికి నేను అసలు ఒప్పుకోను. నాన్న, ఆ వ్యక్తి నచ్చకుండా నేను పెళ్లి చేసుకుంటానని నువ్వు అనుకుంటున్నావా? అయినా నా నిర్ణయం కరెక్ట్ అని ఎప్పుడు నువ్వే చెప్తావు కదా. ఒక్కసారి నేను తనతో మాట్లాడతాను. మాట్లాడడం వల్ల నష్టమేం జరగదు కదా నాన్న. కానీ తను నాకు నచ్చితే మాత్రం నేను అతన్నే చేసుకుంటాను. ఏంటి సుగుణ, మీ నాన్నేమో నీ పెళ్లి కోసం ఎన్నో కలలు కంటున్నాడు. మొన్న విదేశాల్లో సంబంధం తీసుకొని వచ్చిన, నెలకి 2 లక్షలు సంపాదించే సంబంధం తీసుకొని వచ్చిన పెళ్లి చేసుకోనని చెప్పావంట. నా సమస్య నీకు చెప్పినా అర్థం కాదులేవే, ఎందుకంటే నువ్వు మోడర్న్ అమ్మాయివి కదా. మా నాన్న చిన్నప్పుడే మా అమ్మ చనిపోయినా కానీ నన్ను ఎంతో గారాబంగా పెంచాడు. నేను పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోతే ఇక్కడ మా నాన్న ఒంటరిగా జీవించాల్సి వస్తుంది. మా నాన్నకి తోడెవరు ఉంటారే? కొడుకైనా కూతురైనా నేనే కదా. అదే మన ఊరిలో సంబంధం కానీ మన ఊరి చుట్టుపక్కల సంబంధం కానీ చేసుకున్నాను అనుకో, అప్పుడు హాయిగా మా నాన్నని రోజూ చూసుకోవచ్చు. అందుకోసమే నేను విదేశాల సంబంధాలు, పెద్ద పెద్ద శాలరీల సంబంధాలు ఏమీ వద్దంటున్నాను. కానీ ఈ విషయం మా నాన్నకు తెలిస్తే బాధపడతాడు. అందుకే చెప్పట్లేదు. సరేనమ్మా సుగుణ, ఆ అబ్బాయిని నిన్నైతే కలవమని చెప్పాను. రేపతను మీ ఆఫీస్ దగ్గరికి వస్తాడు. కానీ నిర్ణయం అనేది నీ జీవితానికి సంబంధించింది. చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో. నీ నిర్ణయానికైతే నేను విలువిస్తాను, ఎలాంటి ఎదురు చెప్పను. కానీ జీవితాంతం ఉండవలసింది నువ్వే కాబట్టి ఒకసారి ఆలోచించు అని చెప్తాడు. చెప్పండి, ఇంత చదువుకొని నెలకి 1,00,000 సంపాదిస్తూ మీరు నన్నెందుకు చేసుకోవాలని అనుకుంటున్నారు? అయినా నేను అలా అనుకోవడం లేదులే. ఏదో ఊరిక మాట్లాడడానికి పిలిపించారు, ఏం మాట్లాడతారో విందామని వచ్చాను. నాకైతే అంత అత్యాశ లేదు ఉద్యోగస్తురాలైన భార్యను పెళ్లి చేసుకోవాలి అని.
ఏదో మీరు రమ్మన్నారు కదా, రాకపోతే పద్ధతిగా ఉండదని వచ్చానంతే. సరేనండి, నేనొక విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. ఉద్యోగం చేసే ఆడపిల్లల మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే నిర్ణయం. వాళ్ళ గురించి మీరేం ఆలోచిస్తారు? పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేసే అమ్మాయిల గురించి మీ అభిప్రాయం ఎలా ఉంటుంది? నేను మా నాన్నగారికి ఒక్కగానొక్క కూతుర్ని. మా నాన్నగారికి నేను తప్ప ఎవరూ లేరు. ఎంత డబ్బున్నా పెళ్ళైన తర్వాత మా నాన్న బాధ్యత కూడా నాదే. ఈ విషయంపై మీ నిర్ణయం ఏంటి? నా దృష్టిలో ఆడైనా మగైనా ఒక్కటే. ఇప్పుడు నాకు మా అమ్మ నాన్న ఉన్నారు, అలాగే నీకు మీ నాన్న. నేను వాళ్ళని చూసుకోవడం ఎంత బాధ్యతో నువ్వు మీ నాన్నని చూసుకోవడం కూడా అంతే. ఇంకా ఉద్యోగం అంటావా, అది నీ పర్సనల్ విషయం. ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేని వరకు ఉద్యోగం గురించి నాకెలాంటి అభిప్రాయం లేదు, నాకెలాంటి సంకోచం లేదు. నేనేమి ఉద్యోగం చేసే ఆడపిల్లలకి వ్యతిరేకిని కాదు. కుటుంబాన్ని చక్కపెట్టుకుంటూ ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఎంతమంది లేరు? అయితే మన పెళ్ళైన తర్వాత నేను మా నాన్నని చూసుకోవడంలో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంటిని చక్కగా చూసుకుంటూ ఉద్యోగం చేయడంలో కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకే మీ మనసు తెలుసుకోవడానికే మిమ్మల్ని కలవాలని చెప్పాను. మీరు నాకు బాగా నచ్చారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. అలా సుగుణకి ఇంకా రాంగయ్యకి పెళ్ళవుతుంది. ఏమండి, మన పెళ్ళైన తర్వాత ఇంతవరకు నేను మిమ్మల్ని మా ఫ్రెండ్స్కి పరిచయం చేయలేదు కదా. మా ఫ్రెండ్స్ అందరూ మనకొక పార్టీ ఇస్తున్నారంటున్నారు. ఈరోజు మనల్ని ఆఫీస్కి రమ్మన్నారు. మీరు త్వరగా బయలుదేరితే మనిద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దాం. పార్టీ ఇస్తుంది మన కోసమే కాబట్టి మనిద్దరం వెళ్ళకపోతే బాగుండదండి. లేదు సుగుణ, నేను పార్టీకి వస్తే అందరూ నిన్ను ఎగతాళి చేస్తారు. పొలం పని చేసుకునే వ్యక్తి అని, చదువురాని వ్యక్తి అని అలా ఎగతాళి చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను నీ పార్టీకి రాను. నువ్వే వెళ్ళి మా ఆయన పనిలో బిజీగా ఉన్నాడు, అందుకే రాలేదు అని చెప్పు. నేను మాత్రం అలా వచ్చి నీ పరువు తీయలేను. ఏంటండి అలా మాట్లాడతారు? నేను అలాంటి స్నేహితులు ఎవరూ నాకు లేదు. ఎవరూ మీ గురించి అలా మాట్లాడరు. మీ పక్కన నేనుంటాను కదా. నేను మీ పైన ఈగనైనా వాళ్ళనిస్తానా? నా మీద నమ్మకం ఉంచండి. బయట సొసైటీ ఎలా ఉందో మీకు తెలియాలి. మీరు చేసే పనేం తప్పు కాదు. వాళ్ళకి నెల నెలా సంపాదన వస్తే మీకు సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. మీరేమీ దిగులు పడాల్సిన విషయం లేదు ఇందులో. మీరు పొలం పని చేయకపోతే మాలాంటి వాళ్ళు కూర్చొని తినడానికి అసలు అన్నమే ఉండదు. ఉద్యోగం చేసేవాళ్ళు బ్రతుకుతున్నారంటే దానికి రైతే కారణం. ఇంతలో సుగుణ అత్తగారు వస్తుంది. ఏంట్రా అంతసేపు చెప్పించుకుంటున్నావు? అమ్మాయి చెప్తుంది కదా, వెళ్ళు. ఎందుకు అమ్మాయిని అలా ఇబ్బంది పెడతావు? తను ఏమన్నా ఇబ్బందిగా ఉంటే తనే వద్దని చెప్తుంది కదా. అందుకే వెళ్ళు నాన్న. ఇలాంటి వాటికి వెళ్తేనైనా నువ్వు నలుగురిలో కలుస్తావు. జీవితం ఎలా ఉంది అనేది నీకు తెలుస్తుంది. ఈ ప్రపంచం ఎలా ఉంది అనేది నీకు తెలుస్తుంది. అందుకే నాన్న నువ్వు ఇలాంటి వాటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి. అలా పార్టీకి వెళ్ళొస్తారు సుగుణ ఇంకా రంగయ్య. పార్టీ అయిపోయిన తర్వాత సుగుణ ఫ్రెండ్ కలుస్తుంది. ఏంటి సుగుణ, నువ్వు ఆ పల్లెటూరి బయటని పెళ్లి చేసుకున్నావా? చూసావా అతని వాలకం? అతను ఎలా ఉన్నాడో, జిడ్డు జిడ్డుగా, మురికి మురికిగా. పైగా తను వేసుకున్న బట్టలు చూసావా? అతను ఎలా నచ్చాడే నీకు? ఇంత చదువు చదివి అతన్ని ఎలా పెళ్లి చేసుకున్నావు? నీకేం సిగ్గుగా అనిపించడం లేదా? అన్ని పెద్ద పెద్ద సంబంధాలు వదులుకొని ఆఖరికి ఈ పల్లెటూరి బయటని పెళ్లి చేసుకున్నావా? నీకేం తెలిసి? జీవితం అంటే నీకెలా తెలుస్తుంది? అమ్మ నాన్న అందరూ ఉన్నా పెళ్లి చేసుకోకుండా ఇంకా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా. నా భర్త ఎంత మంచివాడో తెలుసా? నా తండ్రిని పెళ్ళైన తర్వాత నేను చూసుకోవడానికి నాకు అనుమతి ఇచ్చారు.
అంతకన్నా మంచి భర్త ఈ జీవితంలో ఎక్కడా దొరకడు. ఎప్పుడూ వ్యక్తిత్వాన్ని బట్టి మనిషిని ఎంచుకోవాలి కానీ అందాన్ని బట్టి కాదు. గుణాన్ని బట్టి మనిషిని ఎంచుకోవాలి కానీ డబ్బుని బట్టి కాదు. నాకు ఈరోజు గుణవంతుడైన మంచి భర్త దొరికాడు. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు కూడా ఒక మంచి భర్తని పెళ్లి చేసుకుంటే నీకు కూడా నేను పడే సంతోషం తెలుస్తుంది. ఎప్పుడైనా ఎదుటి వ్యక్తిని తక్కువగా చూడకూడదు. ఇది ఇవాల్టి కథ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కానీ సుగుణ ఇంకా రంగయ్య మాత్రం చాలా సంతోషంగా తన జీవితాన్ని వెళ్ళబుచ్చుతారు.